నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం రాత్రి లక్నో పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు యువ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టు తరఫున అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మైలురాయిని అందుకున్న తమ్ముడిని చూసి సోదరి సారా టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. లక్నో జట్టు తరఫున స్టేడియంలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన చూసి సారా టెండూల్కర్ గర్వంతో ఉప్పొంగిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అర్జున్ టెండూల్కర్ మైదానంలో వికెట్ తీసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోను ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. దానికి ఒక అందమైన క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలకు అర్హుడివి. నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం, ఈ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. లవ్ యూ ఆల్వేస్ అంటూ సారా తన ప్రేమను కురిపించింది. సారా టెండూల్కర్ తన పోస్ట్లో పేర్కొన్నట్లుగా అర్జున్ టెండూల్కర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడిగా అతడిపై ఎప్పుడూ భారీ అంచనాలు, ఒత్తిడి ఉంటాయి. ఐపీఎల్లో మైదానంలోకి దిగే అవకాశం కోసం అర్జున్ టెండూల్కర్ గత కొంతకాలంగా ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను తాను నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జెర్సీతో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ పవర్ ప్లే ముగిసిన వెంటనే అర్జున్కు బౌలింగ్ బాధ్యతలు అప్పగించాడు. ఒక దశలో అర్జున్ వేసిన బంతికి పంత్ క్యాచ్ జారవిడ్చడంతో వికెట్ దక్కే అవకాశం త్రుటిలో చేజారింది. అయినప్పటికీ పట్టుదలతో బౌలింగ్ చేసిన అర్జున్ పంజాబ్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను అవుట్ చేసి తన ఐపీఎల్ కెరీర్లో లక్నో తరఫున మొదటి వికెట్ సాధించాడు. మొత్తంగా 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్లోనూ ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి 5 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.